ఓం శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేనైతే కొత్త ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకొచ్చాను. ముందుగా మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ఇలాంటి మరెన్నో వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్, షేర్ చేయడం ద్వారా చాలామందికి నోటిఫికేషన్స్ ద్వారా వెళ్తుంది మన ఛానల్. ఈరోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకొచ్చాను. అదేనండి, 18 శక్తిపీఠాలు ఎలా వచ్చాయి? దాని గురించి మనం తెలుసుకుందాం. అసలు దాని వెనక కథ ఏమిటి అని. మన భూమిపైన కొన్ని ప్రదేశాలు సాధారణ ప్రదేశాలు కావు. అక్కడ సమయం ఆగిపోయినట్టుగా అనిపిస్తుంది. గాలి కూడా భయపడి కదలదు. సరికొత్త శక్తి అక్కడ అనుభూతి చెందుతుంది. మీరు ఎప్పుడైనా అనుభవించారా? ఈ ప్రదేశాలు దేవీ శక్తి నేరుగా వెలసిన పవిత్రమైన శక్తిపీఠాలు. కానీ ఈ శక్తిపీఠాలు ఎందుకు ఏర్పడ్డాయి? మనం వాటిని ఎందుకు పూజించాలి? ఈ కథ మనం ఇప్పటి వరకు వినని ఒక అద్భుతమైన, భయానకమైన కానీ అత్యంత పవిత్రమైన కథ ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. మన ప్రాచీన పురాణాలలో ఒకటి శివపురాణం. ఇందులో చెప్పినట్టు చాలా కాలం క్రితం ప్రజాపతి దక్షుడు అనే మహాత్ముడు ఉండేవాడు. ఆయన బ్రహ్మదేవుడి కుమారుడు. ఓ గొప్ప తపస్వి. కానీ ఒక సమస్య, అతనికి అధిక అహంకారం. దక్షుడు తన కుమార్తె సతీదేవిని ఒక గొప్ప పురుషునికి ఇచ్చి వివాహం చెయ్యాలని అనుకున్నాడు. కానీ ఆమె మనసు మాత్రం ఎవరి వైపు ఉందో తెలుసా? ఆ పరమేశ్వరుడి పైన. శివుడు సతీదేవికి శివపూజ అంటే ప్రాణం. చివరకు ఆమె తపస్సుతో శివుణ్ణి వరించుకుంది. ఇక్కడే అసలు సమస్య ప్రారంభమైంది. దక్షుడికి శివుడు అస్సలు నచ్చడు. ఎందుకంటే శివుడు ఒక యోగి. ఆయన శ్మశానాల్లో తిరుగుతారు, భస్మం పూసుకుంటారు. దక్షుడు తన అహంకారంతో శివుణ్ణి తక్కువగా చూశాడు. ఒకరోజు దక్షుడు ఓ విలాసమైన యజ్ఞం నిర్వహించడానికి నిర్ణయించుకున్నాడు. అందరికీ ఆహ్వానం పంపించాడు, కానీ శివునికి కాదు. ఈ విషయం తెలిసిన సతీదేవి కోపంతో, బాధతో, అనుమానంతో తండ్రి వద్దకు వెళ్ళాలని నిర్ణయించుకుంది. కానీ అక్కడ ఏం జరిగిందో తెలుసా? దక్షుడు సతీదేవిని కూడా అవమానించాడు. నీ భర్త శివుడు యోగి, భిక్షాటన చేసేవాడు. నువ్వు కూడా ఆయనలా అవుతావా అంటూ దుర్మార్గమైన మాటలతో గాయపరిచాడు. ఈ అవమానం తట్టుకోలేక సతీదేవి అక్కడే అగ్ని మధ్యలోకి వెళ్ళి తన ప్రాణాలను త్యాగం చేసుకుంది. ఈ వార్త తెలిసిన వెంటనే శివుని క్షోభ భయంకరంగా మారింది. ఆయన తపస్సు ముగిసింది. విశ్వం కంపించిపోయింది. అంతం లేని కోపంలో తన జటాజూటం నుండి వీరభద్రుడు అనే మహాకాయుడిని ఉద్భవింపజేశాడు. వీరభద్రుడు తన ఆగ్రహంతో దక్షుని యజ్ఞాన్ని నాశనం చేశాడు. దేవతలు భయంతో పారిపోయారు మరియు దక్షుడి తలను నరికి పడేశాడు. ఇప్పుడు అసలు విషాదఘట్టం. శివుడు తన ప్రియమైన సతీదేవి శవాన్ని భుజన వేసుకొని బ్రహ్మాండం అంతటా తిరగడం ప్రారంభించాడు. ఆయన శోకంతో సృష్టి మొత్తం కంపించిపోతుంది. శివుని బాధను తగ్గించేందుకు విష్ణుమూర్తి తన సుదర్శన చక్రాన్ని పంపించాడు. అది సతీదేవి శరీరాన్ని నెమ్మదిగా ముక్కలుగా కోసింది. ఈ శరీర భాగాలు భూమిపై పడిన చోటే శక్తిపీఠాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు ఈ 18 శక్తిపీఠాలు ఎక్కడున్నాయి, ఎక్కడ వెలిసాయి, అమ్మవారి ఏ శరీర భాగాలు పడ్డాయో తెలుసుకుందాం. మొదటిగా లంకాయాం శాంకరీదేవి, శ్రీలంక, అమ్మవారి పాదం. కాంచీపురం తమిళనాడు, కామాక్షీదేవి ఎడమ నోరు. ప్రద్యుమ్న బంగ్లాదేశ్, శుంకలాదేవి కడుపు. క్రౌంచపటన చాముండేశ్వరి కర్ణాటక కుడిపాదం. అలంపురం జోగులాంబ తెలంగాణ ఎగువ దంతాలు. శ్రీశైల భ్రమరాంబిక ఆంధ్రప్రదేశ్ గొంతు. కొల్హాపూర్ మహాలక్ష్మి మహారాష్ట్ర కుడి కన్ను. మాహూరు ఏకవీర్య మహారాష్ట్ర కుడి భుజము. ఉజ్జయిని మహాకాళి మధ్యప్రదేశ్ కుడి వంటి భాగం. పిఠాపురం పురుహూతిక ఆంధ్రప్రదేశ్ ఎడమ చెయ్యి. ఓడ్యాయం గిరిజాదేవి ఒడిస్సా కుడి భుజం. దక్షవాటిక మాణిక్య నేపాల్ కుడి ఛాతి. హరిక్షేత్రం కామరూప అస్సాం యోని. ప్రయాగ మాధవేశ్వరి ఉత్తరప్రదేశ్ కుడి హస్తం. జ్వాలాయాం వైష్ణవీదేవి హిమాచల్ ప్రదేశ్ నాలుక.
గయా మాంగళ్య గౌరిక బీహార్ ఎడమ వక్షస్థలం, వారణాసి విశాలాక్షి ఉత్తరప్రదేశ్ కుడి చెవి, కాశ్మీరి సరస్వతి జమ్మూ కాశ్మీర్ కేశం. మన భారతదేశంలోని అష్టాదశ శక్తిపీఠాలు ఇవి. ప్రపంచంలోని అత్యంత పవిత్రమైన ప్రదేశాలు. ఇక్కడ అమ్మవారు స్వయంగా భక్తులను రక్షించేందుకు వెలిశారు. ప్రతి శక్తిపీఠంలో ఓ ప్రత్యేకత శక్తి ఉంటుంది. భక్తుల ఆరాధన, తపస్సు విధానం ప్రతి చోట భిన్నంగా ఉంటుంది. కానీ ఇవన్నీ కలిపి శక్తి యొక్క మహిమను ప్రతిబింబిస్తాయి. శక్తిపీఠాల కథ ఒక పవిత్ర గాథ కాదు. ఇది మహిళా శక్తిని, అంకిత భావాన్ని, ధర్మాన్ని మరియు న్యాయాన్ని ప్రోత్సహించే ధార్మిక మూలాధారం. ఈ విశ్వం శక్తి ద్వారా నడుస్తుంది. ఆమె అనుగ్రహం ఉంటే అసాధ్యం అనుకున్నది సాధ్యం. ఇదండి ఈరోజు మనం తెలుసుకున్న అష్టాదశ శక్తిపీఠాలు ఎలా వచ్చాయి, దాని వెనుకున్న కథ మీకు వివరంగా ఇచ్చానని అనుకుంటున్నాను. ఈ కథ మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు శక్తిపీఠాల మహిమను అందరికీ పంచండి. మీరు కూడా అమ్మ ప్రేమకి పాత్రులు కాండి. అమ్మ దయ మీ మీద ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దయచేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి. శుభం.